అదే వస్తుంది. థ్యాంక్ యూ సార్ చెప్పండి ఏం పేరు సార్ నా పేరు నూకల గట్టయ్య అన్నపడుతుంది, అది నల్గొండ మండలం అన్నపడుతుంది. ఎట్లా ఉంది నల్గొండ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, ప్రజల నాడు ఎట్లుంది మీరేమనుకుంటున్నారు? నల్గొండ పార్లమెంట్ అయితే కాంగ్రెసే గెలుస్తాం సార్. అంతేనా? ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు కదా, అవును. సిట్టింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళే గెలుస్తారని ఆలోచన. ఇంకా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయింది, ఓడిపోయింది, దానిపైన ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? అంటే గతంలో కేసీఆర్ మంచిగా ఉండే ఇట్లా ఉండేది అని ఏమైనా ఉందా, లేకపోతే కేసీఆర్ పోవటమే మంచిదని అనుకుంటున్నారు? ఫస్ట్ ఎలక్షన్లప్పుడు అనుకున్నారులే కేసీఆర్ పోతేనే మంచిగా ఉంటుంది అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. సరే కాంగ్రెస్ కూడా చేదో చేస్తుంది అనుకున్నారు, కానీ వీళ్ళు కూడా ఏం చేస్తలేరు కాబట్టి సరే ఇక దాంతో టీఆర్ఎస్ అయినా ఏముండే అనేది ఆలోచన కూడా ఉన్నది. సరే అలాంటే రైతు బంధు ఒకటి ఇచ్చారు, రుణమాఫీ అంటే కొంచెం అవకతవకలు జరిగినాయి, కానీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు డిసెంబర్ 9 తారీఖునే రైతు రుణమాఫీ చేస్తున్నారు. ఇంతవరకు ఏం లేదు. 6 గ్యారెంటీలు 3 నెలల లోపు అన్నారు, 6 గంటల సగం కూడా చేయలేదు. ప్రజలు ఆలోచన చేస్తున్నారు. సరే ఇక్కడ ఏంటంటే మేజర్గా 6 స్థానాలలో ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి ఈ నల్గొండ పార్లమెంటు పరిధి వరకు జర బెటర్. ఇక్కడైతే కాంగ్రెస్ గెలుస్తుంది, సెకండ్ టీఆర్ఎస్ ఉంటుంది, బీఆర్ఎస్ అభ్యర్థి సెకండ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉచిత కరెంటు 200 యూనిట్ల లోపు, ఉచిత బస్ ప్రయాణం ఇట్లా కొన్ని ఇస్తున్నారు, గ్యాసు. ఈ ఇంపాక్ట్ ఎట్లా ఉంది ప్రజల్లో? పాజిటివ్ ఉందా, లేకపోతే కేసీఆర్ ఉన్నంటే ఇంకా వేరే స్కీమ్లు ఉన్నాయి కదా? ఉన్నది అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే ఉన్నది, ఉచిత కరెంటు కానీ గ్యాస్ 500 అనేది కానీ కొంచెం ప్రభావం అయితే ఉన్నది. మెయిన్ ఏంటంటే కొంచెం వ్యతిరేకత అనేది అంటే రైతులలో ఉన్నది అన్నట్టు. ఏదో చేస్తారని మెయిన్ ఏంటంటే రుణమాఫీ చేస్తున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రుణమాఫీ చేస్తానికి 2 సార్లు అధికారంలోకి వచ్చినా కూడా సంపూర్ణంగా చేయలేదు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదివరకు రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఫస్ట్ సిగ్నేచర్ దాని మీద చేసారు అన్నారు కాబట్టి ఆ నమ్మకంతో జనాలు వేసిండ్రు, కానీ అది కొంచెం చేయలేదు అనేది వాస్తవం. ఇంకోటి ఏంటంటే ఈ రైతు బంధు కూడా అట్లానే ఉన్నది. రైతు బంధు కూడా అప్పుడు 2 నెలల్లో మొత్తం కంప్లీట్ అయ్యేది, ఇప్పుడు దాదాపు 3-4 నెలలు అయినా కూడా ఇంతవరకు కంప్లీట్ కాలే. అంత అయితే లేదండి, లేదు అంత. మనం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుకున్నంత అయితే ఈజీగా అయితే లేదు, పరిస్థితి అయితే లేదు. జనాలు ఆలోచన చేస్తున్నారు. సరిగ్గా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తే అప్పుడు చూపిస్తారు, ఎందుకంటే లోకల్ బాడీస్ ఉంటాయి కాబట్టి అప్పటి వరకు వీళ్ళు ఏమైనా చేస్తేనేమో ఉంటుంది, లేదంటే మాత్రం ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది.